సాంబార్లోకి, పప్పులోకి మంచి సైడ్ డిష్ వెజ్ రెసిపీ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దీనికోసం ఒక 2 చిన్న సైజ్ ఆలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఈజీగా ఆలు ఉడికిపోతుంది. చూసారా, నేను చూపిస్తున్నట్టుగా ఇంత సన్నగా ఉండాలి. వీటిని ఒక బౌల్లో వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1.5 స్పూన్ కారం, సరిపడా సాల్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా హ్యాండ్తో చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు పీసెస్ని ఈ మసాలా పేస్ట్లో వేసి మొత్తం బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. ప్రతి పీస్కి ఈ మసాలాస్ అనేవి పట్టాలి. అలా అయ్యాక దీన్ని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అవుతుంది. మసాలాస్ అన్నీ ఆలుకి బాగా పట్టుకుంటాయి. ఆ తర్వాత ఉప్మా రవ్వ తీసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఆలు పీసెస్ని ఈ ఉప్మా రవ్వలో డిప్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని సైడ్స్ ఈ రవ్వ అనేది బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా పెట్టుకున్న ఆలు పీసెస్ అన్నీ జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. అన్నీ పక్కన వేయకుండా కాస్త చిన్న చిన్న గ్యాప్స్ ఇస్తూ వేస్తే అన్నీ బాగా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ జాగ్రత్తగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చూసారా, 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయి అలాగే ఆలు కూడా బాగా కుక్ అయింది. నేనైతే దీన్ని పాలకూర పప్పుతో తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.